మాయగాల మాయలో పడద్దు 70,000 ఉద్యోగాలు ఇచ్చాం 10,000 పోస్టులకు నోటిఫికేషన్ అట. బీఆర్ఎస్ చేసిన అప్పునకు ఏటా రూపాయలు 75,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. ప్రభుత్వ సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. కేసీఆర్ రావాలి, రాష్ట్రం దుర్భిక్షం ఎదుర్కోవాలని ఓ నాయకుడి పూజలు. సంగారెడ్డిలో స్మార్ట్ కార్డుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి. రూపాయలు 100 కోట్ల వజ్రాలు పోసిన జగ్గారెడ్డి లాంటి వారు దొరకరు అంటూ కూడా సీఎం మాట్లాడినట్టు తెలుస్తోంది. మాయగాళ్ళ మాయలో పడద్దు, దాదాపు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే ఏ మీటింగ్ ఉన్నా మాట్లాడుతూ వస్తున్నారు. సరే నిరుద్యోగులతో ఒకసారి డిబేట్ పెట్టుకోండి. నిరుద్యోగులతో ఒకసారి డైరెక్ట్గా మీ ఆఫీసులకు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్లేస్లో మీ సెక్రటేరియట్లకు ఎక్కడికో నిరుద్యోగులు ఎవరైతే మీరు నికాసైన నిరుద్యోగులు అనుకుంటా ఉన్నారో, ఎవరైతే పేడ్ ఆర్టిస్టులు కాదు వీళ్ళు నికాసైన నిరుద్యోగులు, సరే సెంట్రల్ లైబ్రరీలో చదువుకునే వాళ్ళని తీసుకొచ్చి ఎంచుకొని మరి తీసుకెళ్ళి అడగండి, నిజంగా మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, నిజంగా మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామా లేదని చెప్పేసి వాళ్ళే అడగండి. డైరెక్ట్ మొక్క మీద చెప్పేస్తారు కదా, మీరు ఇచ్చింది ఓన్లీ 16,000 ఉద్యోగాలే, ఆ ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీరు నియామక పత్రాలు ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చారు, కానీ అది మీరు ఇచ్చిన మీ ఖాతాల్లో చేరిపోవు కదా, మీరు ఇచ్చింది 16,000 ఉద్యోగాలే. అలాగే మీరు పోలీసు ఉద్యోగాల్లో కూడా దాదాపు 18,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఓన్లీ ముందుగా 5,000 నోటిఫికేషన్లు ఇచ్చి తర్వాత మేము ఉద్యమాలు చేస్తున్నామని చెప్పేసి 7,000 నోటిఫికేషన్ ఇచ్చిర్రు. కానీ మీరే చెప్తారు, మళ్ళీ మీరే అమలు కాదు. ఎందుకు అసలు నిజంగా ఉద్యోగాలన్నీ అమ్ముకుంటా ఉన్నారా, ఉద్యోగాలని అమ్మేసుకుంటా ఉన్నారా? నిజంగా ఎవరు క్వశ్చన్ చేసినా, ఎవరు మాట్లాడినా పేడ్ ఆర్టిస్టులు ఎవరో ఎన్నుకుండి ప్రలోభం చేస్తూ ఉన్నారు, ఎవరో ఎన్నుకుండి రెచ్చగొడతానని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి వచ్చి డైరెక్ట్గా మాతో మాట్లాడండి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చెప్పేసి మీరే సెంట్రల్ లైబ్రరీలోకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారు కదా, తీసుకెళ్ళి గడప తిరిగి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం కదా, మరి అప్పుడు మీ కార్యకర్తలా కనిపించలేదా? అప్పుడేమో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేసాం, ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను లేకపోతే బీజేపీ పార్టీ కార్యకర్తలను ఎందుకు కనిపిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా నిరుద్యోగులు చాలా రోజుల నుండి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్లపై వచ్చి కొట్లాడుతూ ఉన్నారు. డీజీపీ ఆఫీస్ కూడా ముట్టడించారు పోలీసు ఉద్యోగాల కోసం. అదేవిధంగా సెక్రటరీ ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు, గాంధీ భవన్ ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. సోమాజిగూడలో కూడా వాళ్ళ యొక్క గలాన్ని విప్పించుకుంటా ఉన్నారు. కనీసం సోమాజిగూడలో కూడా వాళ్ళ గలాన్ని వినబడకుండా నొక్కేసేటువంటి ప్రయత్నం, పోలీసుల అరెస్టులు, ఇష్టానురీతిగా వాళ్ళ ఆస్తుల నుంచి లాక్కెళ్ళడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా మీరు 70,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ ఆధారాలతో సహా చూపిస్తే, వాళ్ళతో డైరెక్ట్గా డిబేట్లో మాట్లాడితే, డైరెక్ట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి ఒకసారి మాట్లాడండి, వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తారు. ఏదైతే ఎలక్షన్స్ టైంలో డైరెక్ట్గా రాహుల్ గాంధీ వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఛాయ్ తాగినటువంటి ఆ ఘటన ఉంది, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడెందుకు వాళ్ళు రియాక్ట్ కాలేకపోతున్నారు? ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు తెలుస్తలేదా? కేంద్రంలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీకి తెలుస్తలేదా ఎందుకు ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడడం? నిజంగా ఖచ్చితంగా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఏం చేస్తారు? సరే మీరేమో 70,000 అంటారు, మీ మంత్రి ఏమో 1,00,000 అంటారు, ఇంకో మంత్రి ఏమో 2 లక్షలు అంటారు. కనీసం మీకే అవగాహన లేకపోతే ఎందుకంటే నాకు అర్థం కాదు. ప్రజలు గమనిస్తలేరా? మీరు ఉద్యోగాల విషయంలో గిట్లా మాట్లాడడం, మా ప్రజల యొక్క సంక్షేమ పథకాల విషయంలో సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ దండిగే ఉంది. ఆ బీఆర్ఎస్ పార్టీ అని ఉండే ఎంతో 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చింది, కానీ 10 రూపాయలు కూడా గుంజేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. మరి మీరే ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ మీ వల్లనే 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వెనక్కోయేటువంటి ప్రమాదం జరగబోతుంది అని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. సరే ఒకసారి విందాం ఏం మాట్లాడిండో. నిరుద్యోగం రెచ్చగొట్టడానికి పెట్టుబడులతో మాయగాళ్ళు వస్తున్నారు, వారి ఉచ్చులో పడవద్దు. 10 ఏళ్ల వారి ప్రభుత్వంలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది, మరో 10,000కు నోటిఫికేషన్ ఇచ్చాం. మాయగాళ్ళ మాయలో పడి మోసపోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారట. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ రేషన్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకలేదు, కానీ ఆ కుటుంబంలోని కొడుకు, అల్లుడు, బిడ్డ, బంధువులకు ఉద్యోగాలు వచ్చాయని వారంతా 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. గతంలో ₹100తో పెట్రోల్ తెచ్చుకొని అగ్గిపెట్టే మర్చిపోయినట్టు కుట్రలు చేసి 1200 మంది బలిదానాలకు కారణమైన వారిని మళ్లీ నిరుద్యోగుల విషయంలో కుట్రలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ఎవరు కూడా వారి కుట్రల ఉచ్చులో పడద్దని కోరారట. ఏటా ₹75,000 కోట్ల వడ్డీ 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ₹8.11 లక్షల కోట్లను అప్పు చేసిందని, ఆ అప్పుకు ఏటా ₹75,000 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం చెప్పారు. 32 నెల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ₹3 లక్షల కోట్ల వడ్డీ కట్టామని, అయినప్పటికీ ప్రభుత్వ సంక్షేమాన్ని ఎక్కడ ఆపలేదని చెప్పారట. ఏదైతే సంగారెడ్డిలో నిర్వహించినటువంటి
స్మార్ట్ కార్డ్ సంబంధించినటువంటి ఆవిష్కరణ ప్రోగ్రాంలో కూడా సంఘటనలో దాదాపు భారీ బహిరంగ సభ లాగా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. అక్కడ మాట్లాడుతూ మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఆ 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మేము నిరూపించుకోగలుగుతాం. దీనికి సంబంధించి కొందరు మాయగాళ్ళు వస్తూ ఉన్నారు, మాయగాళ్ళ ఇచ్చే డబ్బులకు లొంగిపోయి మీరు ప్రమాదంలో ఇరుక్కోకండి నిరుద్యోగులారా అంటూ కూడా చెప్పడంతో పాటు అదేవిధంగా దాదాపు ఎన్ని అంట 8.11 లక్షల కోట్ల అప్పు చేసిపోయారట. ఇప్పటికీ 3 లక్షల కోట్ల అప్పులు వడ్డీలు కడతా ఉన్నాం, నెలకు 3 లక్షల కోట్ల వడ్డీలు కడతా ఉన్నాం. దీనికి సంబంధించి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకపో వాళ్ళ కుటుంబంలో కొడుకుకు అల్లుడికి బిడ్డకు ఉద్యోగాలు ఇచ్చిపోయి వాళ్ళు ఆ పక్కకు పోయి ఫామ్ హౌస్లు కొని కొన్ని లక్షల ఎకరాలను కూడా కబ్జా చేసి అదే పేరు నిజంగా వాళ్ళ మాయలో పడి మీరు ఆం కావద్దని చెప్పేసి నిరుద్యోగులను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సరే ఖచ్చితంగా సరే తప్పు నిజంగా ఇప్పుడు వాళ్ళకు బలం కావాలి. ఈ సందర్భంలో ప్రభుత్వం డైరెక్ట్గా పోతేనేమో అసలు నిరుద్యోగులకు కాదని మాట్లాడుతూ ఉంది, వాళ్ళు చదువుకుంటలేరా రోడ్లపైకి ఎందుకు వస్తున్నారని మాట్లాడుతూ ఉంది. మాకు ఆ బలం కోసం అంటే వీళ్ళైనా ప్రోగ్రామ్ పెట్టాలన్నా టెంట్ హౌస్కి కావచ్చు, లేకపోతే ప్లకార్డులు కావాలన్నా, లేకపోతే ఏదైనా ఫ్లెక్సీలు కావాలన్నా, లేకపోతే ఏదైనా దండలు లాంటివి ఏమైనా కావాలన్నా ఖర్చులకు డబ్బులు కావాలి. వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు చదువుకునేటువంటి వ్యక్తులు ఇంటి నుంచి నెలకు 10,000 15,000 చొప్పున వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి డబ్బులు తల్లిదండ్రుల నుంచి పంపమంటారు. వాళ్ళ దగ్గర డబ్బులకు ఖర్చు ఉండే వాళ్ళ హాస్టల్ ఫీజులు కావాలి, వాళ్ళకు రూమ్ రెంట్లు కావాలి, వాళ్ళు వండుకొని తినాలి, ఇంటి సామాన్లకు అందులో సరుకులకు కావాలి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఉద్యమాల కోసం ఖర్చులు పెడితే వాళ్ళ యొక్క పరిస్థితి పస్తులు ఉండేటువంటి పరిస్థితి. ఇప్పటికే వాళ్ళు పస్తులు ఉంటా ఉన్నారు, ఎవరు కూడా సరిగా అన్నం తినని పరిస్థితి కనిపిస్తాం. నిరుద్యోగులు మేము నేరుగా వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేసాం. చాలామంది ఆఫ్ కెమెరాలో ఏడుస్తూ ఉన్నారు, అన్న మా బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ దగ్గర పోతే వీళ్ళు పట్టించుకోరు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు పట్టించుకోరు, బీజేపీ దగ్గర పోతే వాళ్ళు పట్టించుకోరు, మా బ్రతుకులు ఏంది అసలు తెలంగాణ ఎటుపోతుంది, ఎవని పాలవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి, నిజమైన నిరుద్యోగులు ఎవరు, ఎందుకు ఇతర పార్టీల దగ్గరికి ఎందుకు పోతారంటే బలం కోసం, ఆర్థికంగా ఏదైనా వాళ్ళ యొక్క ప్రోగ్రాం కోసం ఆదుకుంటారని చెప్పేసి పోతారని తప్ప వీళ్ళకి ఏదో లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి ఈ నిరుద్యోగుల పక్షాన పోయి నిరుద్యోగులకు నిజంగా ఉద్యోగాలు ఇస్తే కూడా వాళ్ళు రెచ్చగొట్టాల్సిన పరిస్థితి ఏముంది. నిజంగా మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చుంటే నిజంగా అందరూ సంతోషంగా ఉంటే నిరుద్యోగులు వాళ్ళు సంతోషంగా కాంగ్రెస్ పార్టీలో సుఖ సంతోషాలతో చదువుకుంటా ఉంటే మరొకసారి సెంట్రల్ లైబ్రరీలో కావచ్చు, ఈ రాష్ట్రంలో అన్ని లైబ్రరీలోకి వెళ్ళి చూడండి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడితే ఒక్కసారి పోయి మీరే డైరెక్ట్గా మాట్లాడండి. మీడియా కూడా రాదు, మీరు ఒకసారి మాట్లాడితే మీకే డైరెక్ట్ తెలుస్తుంది కదా, మీకు తెలియట్లేదా నిజంగా ఉద్యోగాలు ఇచ్చిరా, ఒకసారి మనస్ఫూర్తిగా మాట్లాడండి. కానీ బయటికి ఏదో మాట్లాడి ఈ విధంగా చేయడం కరెక్ట్గా ఖచ్చితంగా ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి మీకే ఆ బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది.